సరిగ్గా ఏడాది క్రితం విశాఖలో జరిగిన హై టెన్షన్ హై డ్రామా అది ఎంతలా పేలిందంటే పొలిటికల్ జోన్రోలో తీసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపించింది. నాటి లోకల్ ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్ కావడం ఒక రేంజ్ లో సంచలనం సృష్టించింది. గుర్తుంది కదా మీ అందరికీ, మొత్తం ఫ్యామిలీ అంతా కిడ్నాప్ అవుతున్నట్టుగా మనం ఒక వార్తనప్పట్లో చూసాం. ఇన్నాళ్లకు మరోసారి ఆ ఇష్యూ తెర మీదకి వచ్చింది. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇంతకీ వాళ్ళ ఆరోపణలు ఏంటి, వీళ్ల సమాధానం ఏంటి, అసలప్పుడు నిజంగా ఏం జరిగింది? మరోసారి తెర మీదకు విశాఖ కిడ్నాప్ ఇష్యూ. నాటి ఎంవీవీ ఫ్యామిలీ అదృశ్యంపై ఆరోపణలు. విచారణ జరిపించుకోవచ్చన్న మాజీ ఎంపీ. అన్ని ఆధారాలు ఉన్నాయంటోన్న జనసేన నేతలు. అప్పట్లో అధికార పార్టీకి ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ కుమారుడే కిడ్నాప్ కావడం ఒక్క విశాఖలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ అంశంలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లో కూడా నెట్టేశారు. కానీ ఈ విషయం నాటి విపక్షం, నేటి అధికార పక్షం సంఘటన జరిగినప్పట్నుంచి ఇదేదో తేడా కొడుతోంది అన్నట్టుగా ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో మరోసారి ఎంవీవీ సెంట్రిక్ గా ఈ కిడ్నాప్ అంశం తెరమీదకొచ్చింది. గతంలో జరిగిన ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసును పునర్విచారించేందుకు రంగం సిద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందని అప్పట్లో సింపుల్ గా తేల్చేశారు పోలీసులు. నిందితుడు హేమంత్ అని లోపలేశారు కూడా. అయితే సడన్ గా ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ హేమంత్ ను విచారించినట్టు జరుగుతోన్న ప్రచారం దుమారం రేపుతోంది. అంతేకాదు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీవీ, మాజీ ఎంపీ ఎంవీవీలతో హేమంత్లకు ఆర్థిక సంబంధాలున్నాయంటున్న కూటమి నేతలు దానికి సంబంధించిన డొంకలాగే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజమే అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అయితే ఈ విషయంలో దేనికైనా సిద్ధమంటున్నారు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. డబ్బుల కోసమే తన ఫ్యామిలీని హేమంత్ కిడ్నాప్ చేశాడని, దానిపై కూటమి ప్రభుత్వం పునర్విచారణ చేపడితే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. నన్ను లాగడమే కాకుండా నా కుటుంబాన్ని, నా భార్య 48 గంటల శిక్ష అనిపించింది. అక్కడ నా కొడుకు 48 గంటలు చేతులు మొహాలు కట్ అయిపోయినాయి. జీవి గారిని వీపు మీద కొట్టారు, బ్యాట్తో విపరీతంగా శిక్షించారు. దానికోసం ఎవరు అయ్యో పాపం అని కూడా అనిపించలేదు వీళ్ళకి రాసే వార్తల్లో. వాళ్ళకి జైల్లో ఉన్న కిడ్నాప్ కేసు ముద్దాయి హేమంత్ రాశాడంటూ ప్రచారం జరుగుతోన్న లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంవీవీ జీవీలతో తనకున్న ఆర్థిక వ్యాపార సంబంధాలన్నీ లేఖలో హేమంత్ చెప్పాడని జనసేన నేత మూర్తి యాదవ్ అంటున్నారు. ఆ లేఖలో మరిన్ని ఆశ్చర్యగొలిపే అనేక విషయాలున్నాయన్నారు. అన్ని వివరాలు బయటకొస్తే ఎంవీవీ జీవీలకు ఉచ్చు బిగియడం ఖాయమంటున్నారు. ఎంవీవీ తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలని, తప్పుడు కథనాలు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అవి తప్పుడు కథనాలా, వాస్తవ కథనాలా, మీడియా ద్వారాగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చేటువంటి సమయం ఆసన్నమైంది. హయగ్రీవ భూముల్ని అక్రమంగా కబ్జా చేశారంటూ ఇప్పటికే అరిలవ పిఎస్లో ఎంవీవీపై కేసు కూడా నమోదైంది. దానిపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎంపీకి ఊరట లభించింది. హయగ్రీవ భూముల కేసులో ఎంవీవీని అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ భూములతో తనకెలాంటి సంబంధం లేదంటోన్న ఎంవీవీ నిజానిజాలన్నీ కోర్టులో తేల్తాయన్నారు. హైగ్రీవ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడలేదు, హైగ్రీవ వ్యక్తిని చూడలేదు, అతనితో నేను ఎక్కడే కూడా ఏం సంబంధాలు లేవు. కానీ అతను నా మీద కేసు పెడితే ఇక్కడ రిజిస్టర్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ పెట్టి, అతను కేసు పెట్టడం, కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. కేవలం కక్షతో అతను చేసిన పని తప్ప ఏమీ కాదనే ఉద్దేశం రేపు భవిష్యత్తులో కోర్టు తేల్చడం. అయితే ఈ అంశంపై కూడా నిజానిజాలు బయటికి రావాలంటున్నారు జనసేన నాయకులు. ఇవాళ ఎంబీవీ జీవీలు వేసినటువంటి వెంచర్ ఏదైతే హైగ్రీవ ఉందో, మైనింగ్ అధికారులు 5.5 కోట్ల రూపాయలు ఫైన్ ఎందుకు వేశారండి? వీళ్ళకి పర్మిషన్స్ లేవు, కోర్టు వివాదాల్లో ఉంది, అనాథుల వృద్ధుల సైట్ అది. వీళ్ళు ఎలా కొట్టేశారండి? వీళ్ళకి ఎలాగండి సైట్ వచ్చింది? వాళ్ళకి దొడ్డిదారిన అధికారం ఉందని దోచేసుకున్నారు వీళ్ళు, దొరికిన కాడికి దొరికినంత. మొత్తానికి మరుగున పడిన కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు హేమంత్ లెటర్తో మరోసారి తెరమీదకొచ్చి పొలిటికల్ గా మంటలు రాజేస్తోంది. మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఈ అంశంపై నిజంగానే విచారణ జరుగుతుందా? వాస్తవాలు బయటికి రాబోతున్నాయా?
ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.